మాకు తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణే ప్రధాన ధ్యేయం అని చెప్పినాం. అంటే మేము మానవతావాదులం. ఒకవేళ ఒక ప్రాంతం వారి హక్కులు బాగుండాలని మేము అన్నట్టయితే ఇంకొక ప్రాంతానికి కూడా అది ఆటోమేటిక్గా వర్తిస్తుందనే అంశం. ఆంధ్ర ప్రజలంటే మాకు ఎప్పుడు కూడా ద్వేషం లేదు. ఆంధ్ర ఆధిపత్యం అంటే మేము ఖచ్చితంగా ద్వేషించినాం. ఆంధ్ర పొలిటికల్ లీడర్స్ యొక్క ఆధిపత్యాన్ని ద్వేషించినాం. అది ఎప్పుడు కూడా మేము ద్వేషిస్తూనే ఉంటాం. అదే పెత్తనం ఆధిపత్యం ఆంధ్ర ప్రజల మీద కూడా ఎవరు చేయకూడదు, తెలంగాణ ప్రజల మీద కూడా ఎవరు చేయకూడదు. రెండు రాష్ట్రాలు విడిపోయినాయి. ఇప్పుడు రాజధాని కూడా కంప్లీట్గా విడిపోయింది. ఎవరి బాటన వాళ్ళు పోతున్నాం. అందరం మన అభివృద్ధి చూసుకోవాలి, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను చూసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ మొన్న లడ్డు కల్తీ అయిందనేటటువంటి విషయం డిస్కషన్కి వచ్చినప్పుడు ఆంధ్ర ప్రజలతో పాటు తెలంగాణ ప్రజల మనోభావాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అది ఏమైందో ఏం లేదో మాకు కూడా తెలియదు. కానీ రేపు పొద్దునైనా సరే ఇక్కడుండే ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా బలంగా ఒక విశ్వసనీయత కల్పించాలి ప్రజల్లో. ఎటువంటి ఇబ్బంది లేకుండా బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది, చక్కగా ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉంటారు. సో ఇక్కడ మన రాష్ట్రమైన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దేశం మొత్తానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి మేము బలంగా నమ్ముతాం. కాబట్టి ప్రజలుగా కలిసి ఉండాలి, రాష్ట్రాలుగా విడిపోవాలనే నినాదంతో మేము ఆనాడు ఉన్నాం, ఈనాడు కూడా ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.